అందరికంటే కూడా మైథిలి ఠాకూర్ అనే 25 అమ్మాయి ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది బీహార్ ఎలక్షన్లో. అమ్మాయి యూట్యూబర్, జానపద పాటలు పాడుతూ ఉంటుంది. కరెక్ట్గా 25 వచ్చినాయి. మొన్ననే అసెంబ్లీలో పోటీకి అర్హత సాధించింది. వాస్తవంగా బీహార్ రాజకీయ చరిత్రలో అత్యంత పిన్న వయస్కురాలైన శాసనసభ్యురాలుగా ఇప్పుడు అసెంబ్లీలోకి అడుగు పెడుతోంది. ఈ అమ్మాయి స్పెషల్ ఏంటంటే మైథిలి ఠాకూర్ది, అసలు ఈమె పోటీ చేసిన నియోజకవర్గంలో ఇంతవరకు భారతీయ జనతా పార్టీ విజయం సాధించిన దాఖలాలే లేవు. 3 ఏళ్ల వయసులో తాతగారు శోభ ప్రారంభ సింధు ఠాకూర్, ఆ తర్వాత తండ్రి శిక్షణ రమేష్ ఠాకూర్ దగ్గర హిందుస్థానీ శాస్త్రీయ జానపద సంగీతంలో శిక్షణ పొంది 2017లో రైజింగ్ స్టార్ ఇండియా అనే టీవీ షోలో సక్సెస్ అయింది. తర్వాత తన సోదరులు రిషబ్ తబలా, అయాచి గానంతో కలిసి వివిధ భారతీయ సోషల్ భాషలో ముఖ్యంగా మైథిలి, భోజ్పూరి మీడియా జానపద గీతాలని, భక్తి గీతాలని పాడటంతో కోట్లాది మంది అభిమానులు సంపాదించుకుంది. ఈ అమ్మాయికి బీహార్ ఖాదీ గ్రామోద్యోగ బోర్డు బ్రాండ్ అంబాసిడర్గా నియమించింది. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాన్ని కూడా అందుకుంది. ఈ అమ్మాయి తాజాగా నరేంద్ర మోడీ యువతకు రాజకీయాల్లో ప్రోత్సాహం అందించాలని పిలుపుతో పార్టీలోకి వస్తానని చెప్పింది. కరెక్ట్గా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొద్ది రోజుల ముందే పార్టీలోకి వచ్చింది. ఈమెకి ఇచ్చిన టికెట్ ఏంటంటే దర్భంగా జిల్లాలోని ఆలీనగర్ బీజేపీ టికెట్ ఇచ్చింది. వాస్తవంగా ఆ నియోజకవర్గం ముస్లింలు 45% ఉండేటటువంటి నియోజకవర్గం. అయితే ఈ అమ్మాయికి అక్కడ ఇచ్చినప్పుడు యువ ప్రసిద్ధ సాంస్కృతిక చిహ్నం అన్నటువంటి కారణంగా ఈ అమ్మాయికి ఇచ్చుకుంటూ వచ్చారు. వాస్తవంగా అలీనగర్ సీట్లు ఆర్జేడీనే సీనియర్ నాయకుడు వినోద్ మిశ్రాకి సంబంధించినటువంటి బలమైనటువంటి సీటు. అతను ఎప్పుడూ అతనే గెలుస్తున్నాడు. ఎవ్వరు పోటీకి వచ్చినా సరే ఓడిపోతుంటాడు. అట్లాంటి చోట ప్రతి ఏరియాకి తిరిగి తన సంగీత ప్రతిభని అక్కడ ప్రదర్శిస్తా స్థానిక మిథుల సంస్కృతిని, తనకున్న లోతైన అనుబంధాన్ని ప్రచారంలో చెప్పుకొచ్చింది. నేను మీ బిడ్డని మీ బిడ్డగా సేవ చేస్తానని చెప్పుకొచ్చింది. తన ప్రాంతీయ గుర్తింపుని కరెక్ట్గా బలోపేతం చేసేందుకు గెలిస్తే అలీనగర్ని సీతానగర్గా మారుస్తానని ప్రకటించింది. దీంతో నేషనల్ వైడ్గా కూడా పబ్లిసిటీ వచ్చింది. కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత ఆమె ప్రత్యర్థి ఆర్జేడీ అభ్యర్థి మీద గణనీయమైన విజయం సాధించడం అన్నటువంటిదే ఇక్కడ స్పెషల్. 25 ఏళ్లకే అద్భుతమైనటువంటి 1000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించి నెక్ టు నెక్ సిచ్యుయేషన్ కూడా కాదు, సాధించడం ద్వారా అతిపెద్ద మార్పు తీసుకొచ్చింది.